హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్న మహిళలకు 2500 రూపాయలు విడుదల చేయబోతున్నారు. ఈ పథకానికి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వచ్చి చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి మహాలక్ష్మి పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇక అసలు విషయానికి వస్తే, మహిళల కోసం ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలు అమలు చేస్తుంది. ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, డోక్రా మహిళలకు లోన్లు, కళ్యాణ లక్ష్మి, విద్యాలక్ష్మి వంటి పథకాలతో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. కానీ ఇంట్లోనే ఉండి బయటకు వెళ్ళి పని చేయలేని మహిళలకు ఏం ఉపయోగం అనే ప్రశ్నకు సమాధానమే ఈ మహాలక్ష్మి పథకం. ఇంటి అవసరాల కోసం కరెంటు బిల్లులు, నిత్యావసర ఖర్చులకు భర్తపై మాత్రమే ఆధారపడకుండా మహిళలకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పథకం గురించి పంచాయతీ ఎన్నికల ముందు చెప్పిన అప్పటి నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే ఇప్పుడు అంటే ఈ ఫిబ్రవరిలో జరిగే క్యాబినెట్ మీటింగ్లో దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. అంటే ఫిబ్రవరి 28వ తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన ప్రకటిస్తారు. లేదంటే కనుక వచ్చే నెలలో కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది. అందుకే మహిళలందరూ ఇప్పటి నుంచే అవసరమైన డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, కుల సర్టిఫికెటు, ఆదాయ సర్టిఫికెటు తప్పనిసరిగా ఉండాలి. కొత్త రేషన్ కార్డులు ఉన్నవారు కూడా చెక్ చేసుకోవాలి. ఆధార్లో వయసు, పేరు సరిగ్గా ఉన్నాయా, ఇతర డాక్యుమెంట్స్తో మ్యాచ్ అవుతున్నాయా అనేది తప్పకుండా చూసుకోవాలి. ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఒకే రోజు ఇవ్వకపోవచ్చు. విడతల వారీగా లేదా వారం రోజుల్లో పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. అప్పట్లో మీ సేవా కేంద్రాలు, గ్రామ సచివాలయాల్లో సర్వర్ బిజీ వంటి సమస్యలు రావచ్చు. అందుకే ముందుగానే అన్ని పనులు సరి చేసుకోండి. బ్యాంక్ అకౌంటు యాక్టివ్గా ఉందా, ఏటీఎం సమస్యలు ఏమైనా ఉన్నాయా చూసుకోండి. అవసరమైతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.